చాలా క్లియర్గా ఒక వర్గానికి ఒక శాస్త్రీయత లేకుండా ఉంటాయి. 1960, 62 ఆ టైంలో అప్పుడు మనకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఒక మూమెంట్ చేస్తారు. ఏబిసిడీలు కావాలని ఒక మూమెంట్ చేసినప్పుడు 1965 అనంతరామ కమిషన్ అనేది ఏర్పడుతుంది. అనంతరామ కమిషన్ వస్తుంది. ఆ కమిషన్ రిపోర్ట్ లో కూడా వీళ్ళంతా మళ్ళీ ఎక్కడ ఉన్నారంటే బీసీలే ఉంటారు. అప్పుడు 1965 వరకు కూడా బీసీలే ఉంటారు. ఇప్పుడు దీంట్లో ఒకటి ఉంటది, ఒకసారి ఇంకోటి తీయన్న. ఇప్పుడు ఇది ఉన్నది అన్న ఎగ్జాంపుల్, లిస్ట్ ఆఫ్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ ఏపీ యాజ్ పర్ జియో నెంబర్ 7093 ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డేట్ 1970 గ్రూప్ ఏ. ఒకసారి పోవన్న, ఇగో ఇక్కడ నెంబర్ 13 లంబాడా ఆర్ బంజారా ఇన్ తెలంగాణ ఏరియా డిలేటెడ్ అండ్ ఇంక్లూడెడ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్ జిఓఎంఎస్ నెంబర్ 149 సోషల్ వెల్ఫేర్ 36/1978 అని ఉన్నది. అంటే వీళ్ళు 70s వరకు ఎక్కడ ఉన్నారన్న? బీసీలలో ఉన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు పోరాడడం తర్వాత వచ్చిన అనంతరామ కమిషన్ కూడా వీళ్ళని బీసీలుగానే చెప్పింది. బీసీఏ కింద వీళ్ళకంటూ ఒక 13 నెంబర్ని ఇచ్చింది. 13 నెంబర్ని ఇచ్చింది. బీసీఏ గ్రూప్ ఏ. ఇది గ్రూప్ ఏలో వీళ్ళకి ఏ నెంబర్ని ఇచ్చింది? లంబాడా ఆర్ బంజారా అని ఇచ్చింది. డిలీట్ చేస్తానం అనేది చెప్పి ఇటు పంపుతానమని అన్నది. సరే, ఇది తర్వాత మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు 70s లో వీళ్ళు లంబాడా ఆర్ బంజారా కింద బీసీలే ఉన్నారు కదా. ఇక్కడ మళ్ళా 1967 లో ఒకటి మనకు ఒకటి SC/ST యాక్ట్ మళ్ళీ వస్తుంది అన్న. దాని ఉద్దేశం ఏంటంటే 56 బిల్లు తర్వాత వీళ్ళు మళ్ళీ వదిలిపెట్టారు. మళ్ళా 1967 లో కూడా దేశవ్యాప్తంగా ఇట్లా పక్కకు పెట్టిన కులాల జాబితా గడిలింగన గౌడ్ తీసుకొచ్చిండ కొంతమందిని. అట్లా దేశవ్యాప్తంగా ఎంపీలు కొంతమంది మళ్ళీ ఒక దుకాణం పెడతారు, ఎస్టీలు కాదు వాళ్ళు ఎస్టీలు చేయాలని పెట్టినప్పుడు 1967 SC/ST బిల్లుల పెద్ద లొల్లి జరుగుతుంది పార్లమెంట్లో. పెద్ద లొల్లి జరుగుతుంది. లొల్లి జరిగిందంటే ఇవి పెట్టాలా అంటే స్థానికంగా ఉన్న వాళ్ళు ఒప్పుకోరు. స్థానికంగా ఉన్న ఎంపీలు అప్పటి వరకు 49 మంది ఎంపీలు కదా ఆదివాసులు. పెద్ద లొల్లి అవుడుతోని అప్పుడు జేపీసీ వస్తుంది, ఇందిరాగాంధీ ప్రభుత్వం, జాయింట్ పార్లమెంటరీ కమిటీ. ఈ పంచాయతీలు మీరు తెలుసు, ఇక దేశవ్యాప్తంగా షెడ్యూల్ తెగ లెవెలో ఉన్నో లెవెలో లేనో లెవెలో మీరు తెలుసు. తెలుసుళ్ళు అన్న దాంట్లో 40 మందితో కమిటీ వేస్తుంది అన్న. 22 మంది పార్లమెంటు సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు, రాజ్యసభ ఎంపీలు, 2 లెజిస్లేటివ్ మెంబర్స్, 4 సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఇట్లా 40 మందితో ఒక కమిటీ చేస్తుంది. ఇక మీరు దేశం అంతా తిరిగి ఇందులో ఎవరు అవును ఎవరు కాదు అనేది డిసైడ్ చేయండి. ఈ 67 SC/ST అమెండ్మెంట్ యాక్ట్ దీనికి అపోజ్ చేస్తారు కాబట్టి మీరు ఇక ఒక సైంటిఫిక్ గా చేయండి అనుకున్నప్పుడు ఈ కమిటీ పోతుంది. మళ్ళీ ఎక్కడికి పోతుంది? సంస్థానాలకు పోతుంది. మన వైపు 11 మంది వస్తారు. బీహారు, మైసూరు, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ కు సంబంధించి ఈ కమిటీ మళ్ళీ వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు అమర్ సింగ్ తిలావత్ అని ఆదిలాబాద్ మినిస్టర్ చేసిండు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మన బంజారా హిల్స్ ఏరియాలో కొంత అటవీ ప్రాంతం ఉండి అక్కడ మమ్మల్ని ఎస్టీలుగా చేర్చాలనే ప్రతిపాదన వీళ్ళు తీసుకొని వస్తారు. అలా మనకు వచ్చిన 11 మందిలో 4 ఒక టీం అవుతారు, 7 మెంబర్స్ ఒక టీం అవుతారు. 7 మెంబర్స్ టీమ్స్ కు వీళ్ళు ప్రతిపాదన చేస్తారు. వీళ్ళు ఎస్టీలే, ఆ తెగ లక్షణాలు ఉన్నాయి, ఇక్కడ ఈ అటవీ ప్రాంతం ఇదంతా అనేది ఇస్తారు అన్నట్టు. ఇచ్చినప్పుడు టీమ్ 4 కు సంబంధించిన ఒక కమిటీ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. అంతిమంగా వీళ్ళు దేశవ్యాప్తంగా మొత్తము ఎస్టీ లిస్టును తయారు చేస్తారు. చేసిన దాంట్లో అమర్ సింగ్ తిలావత్, రవీంద్ర నాయకులు చేసిన ఈ కుట్ర ఏదైతే ఉన్నదో దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఎక్కడ? మన జేపీసీ కమిటీలో, జాయింట్ పార్లమెంటరీ కమిటీలో. వీళ్ళు ఫైనల్ గా వీళ్ళు చేసిన తీర్మానాలన్నా దాంట్లో మనకు కావాల్సిన మీకు ఫుల్ కాపీ ఇస్తాను నేను. వీళ్ళు ఏమంటారు అంటే బోవిస్ బంజారాస్ ఇన్ లిస్ట్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రీజన్స్ అని వీళ్ళు రెఫర్ చేస్తారు. బంజారాస్ ఆర్ డినోటిఫైడ్ కమ్యూనిటీస్ దట్ ది డినోటిఫైడ్ నోమాడిక్ కమ్యూనిటీస్ నాట్ బి అంటే వీళ్ళు డినోటిఫైడ్ గా ఉంటారు, నోమాడిక్ గా కూడా ఉంటారు, ఇప్పటికి స్టిల్ లిస్ట్ లా కూడా ఉంటారు. కానీ
వీళ్ళకి ఈ లక్షణాలు లేవంటారు. ఇండికేషన్ ఆఫ్ ప్రిమిటివ్ ట్రైట్, డిస్టింక్టివ్ కల్చర్, ఇప్పుడు జియోగ్రాఫికల్ గా ఐసోలేటెడ్ ఉన్నది, ఇవన్నీ ఒకటి కాకా కళ్యాణ్కర్ చెప్పింది కదా, ఇవన్నీ ఏం లేవు. వీళ్ళని కనుక తీసుకునేది ఉంటే ఇప్పుడు బంజారాస్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని కనుక బోవీస్ కనుక షెడ్యూల్ తెగలుగా తీసుకునేది ఉంటే దాన్ని ఇగో ఇక్కడ అంటాడు అన్న, ఇల్లీగల్, ఇంప్రాపర్, అన్జస్టిఫికబుల్, అమౌంటింగ్ టు ది రేపింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అంటాడు. అంటే కాన్స్టిట్యూషన్ అనేది మానభంగం చేయబడుతుంది వీళ్ళు తీసుకుంటారు ఒక పెద్ద పదాన్ని వాడిందా. ఇది 256 పేజీల రిపోర్టు. దీంట్లో ఉన్న 40 మంది సభ్యులలో ఫైనల్ రిపోర్ట్ ఇచ్చే దాంట్లో ఈ బంజారా కమ్యూనిటీ బోవీస్ వాళ్ళని కనుక తీసుకునేది ఉంటే రాజ్యాంగాన్ని మానభంగం చేయబడ్డది అనేది ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. 67 ఇది మనం ఇయ్యలే, జాయింట్ పార్లమెంటరీ కమిటీ. అందులో 22 మంది ఎంపీలు, 11 మంది రాజ్యసభ ఎంపీలు. మనం చేసింది కాదు అది, ఇది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. వీళ్ళు ఇట్లా ఈ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 1967లో ఇండియా చైనా వార్ వస్తుంది. ఇప్పుడు రిపోర్ట్ ఇస్తారు పార్లమెంట్ కి, మళ్ళీ పార్లమెంట్ పెట్టిన తర్వాత ఒరిజినల్ గా ఎవరు ఎస్టీలు అనేది నిర్ధారణ అయిపోవాలి ఇక్కడ. అప్పుడు 67లో ఆ వార్ వస్తుంది, మళ్ళీ 71లో ఆ వార్ వస్తుంది. ఆ డిస్టర్బ్ వల్ల ఏమవుతుంది అంటే ఈ రిపోర్టుకు సంబంధించిన పార్లమెంటు సమావేశం అనేది జరగదు. నీకు 72లో అప్పుడు డిలిమిటేషన్ యాక్ట్ వస్తుంది, మళ్ళీ ఎస్సీ ఎస్టీల నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఆ యాక్ట్ కు సంబంధించి ఇవన్నీ జరిగే క్రమంలో అప్పటికప్పుడు ఎమర్జెన్సీ వస్తుంది. 1975 to 77 ఎమర్జెన్సీ టైం అదంతా. ఇక నీకు ఇప్పుడు ఈ రిపోర్ట్ ఇచ్చింది, ఈ లొల్లి అయింది, వీళ్ళు ఒక సిస్టమేటిక్ సైంటిఫిక్ రిపోర్ట్ వీళ్ళంతా ఇచ్చిండ్రు. ఇది ఇట్లుంటది. 1976 ఎప్పుడైతే వచ్చి ఎమర్జెన్సీ ఉంటుందో మళ్ళీ ఎలక్షన్లు పెట్టాలి కదా. ఎలక్షన్లు పెట్టినప్పుడు దేశం అంతా అత్యవసర పరిస్థితులలో ఉన్నది కదా. ఆ సమయంలో 76 ఇప్పుడు 108 ఆపు 76 కింద మేము వచ్చిండ్రు అంటారు. మరి వీళ్ళు వచ్చేటప్పుడు అత్యవసర పరిస్థితులు గవర్నమెంటే లేదు, మరి కమిషన్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు టిఎస్సి జరిగింది, ప్రభుత్వాలే లేవు, ఎప్పుడు అసెంబ్లీ అయింది, ఎప్పుడు ఢిల్లీకి పోయింది, ఎప్పుడు సవరణ జరిగింది, ఎప్పుడు మీరు వచ్చిండ్రు అనేది మా ప్రశ్న. ఇప్పుడు మనం అనేది ఎప్పుడు వచ్చిర్రు మీరు, ఈ ఇన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి కదా. ఇక్కడ జరిగిన కుట్రని ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. ఇదే బయట సమాజానికి క్లారిటీ వస్తుంది. ఈ పద్ధతి లేకుండా మెదక్ నుంచి వెళ్ళి ఇందిరాగాంధీ పోటీ చేయాలి ఎంపీ. మెదకుల లంబాడీ లోట్లు ఉంటాయి కాబట్టి మళ్ళొక్క కుట్ర మొదలవుతుంది. మా లంబాడీలంతా వన్ సైడ్ గా మీకు ఓట్లు వేస్తాం, మాకు ఎస్టీ స్టేటస్ కావాలి, మేము ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో మా ప్రయత్నాలు నడుస్తాయి. అంటే తక్కువ మందే అప్పుడున్న పరిస్థితులు, ఇంతమంది లేరు. పైనుంచి బయట 6% రిజర్వేషన్ వృధా అవుతుంది. అడవిలో ఉన్న ఆదివాసులు అటే ఉంటారు, రిటొత్తలేరు. 70లో ఇక మమ్మల్ని ఊహించవద్దు, 70లో మేము బయటకు వస్తున్నాయంటే మర్చిపోవాలి ఇక మా సమాజం. అసలు వాళ్ళు ఉన్నలా లేలా కూడా బయట సమాజానికి తెలియదు. కాబట్టి ఈమె ఒక హామీ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత 1976 108 అనే బిల్లు ఏదైతే ఉంటుందో మళ్ళా ఎన్నికలకు జరపడానికి పెట్టిన బిల్లు, దాంట్లో ఇన్క్లూజన్స్ కానీ ఎక్స్క్లూజన్స్ కానీ లేవు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కులాలను కలుపుడు కానీ తీసేసుడు కానీ లేవు అనేది బిల్లు ప్రీపేజ్లే ఉంటది. ముందు పీఠికలు అదే ఉంటది క్లియర్ గా. ఈ బిల్లు ఎస్పెషల్లీ ఎమర్జెన్సీ తర్వాత ఎన్నికలు జరగాలి. దాంట్లో 72 డిలిమిటేషన్ యాక్ట్ ప్రకారం ఎస్సీ ఎస్టీల నియోజకవర్గాల పునర్విభజన, ఆంధ్ర తెలంగాణకు ఉన్న ఒక సంబంధాన్ని ఏరియా రిమూవల్ యాక్ట్ కింద వాటిని ఒక స్థిరీకరణ మళ్ళా చేయాలి. కొన్ని ప్రాంతీయంగా ఉన్నటిని కలిపి కాన్స్టిట్యున్సీస్ డిక్లేర్ జరగాలి. జనాభా భూభాగాలు మళ్ళీ జరగాలి. 56 లాగానే 76లో జరగాలి అనేది దీని ఉద్దేశం. ఇక్కడ మళ్ళీ ఒక కూట ఏం జరుగుతుంది అంటే ఇందిరాగాంధీ డే టు డే గవర్నమెంట్ అది పార్లమెంట్ సెషన్స్ నడుపుతుంది ఎమర్జెన్సీ సమయంలో. ఒక 10 months నడుస్తాయి. నడిచిన దీంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రాజకీయ ఒప్పందంలో ఇందిరాగాంధీ 67లో ఏదైతే బిల్లుని రచ్చ చేసి నాకు వచ్చిన జేపీసీ కమిటీకి సంబంధించిన బిల్లు ఉన్నదో దాని పక్క పెడతారు. దీని పక్క పెట్టి ఆ బిల్లుని యాస్టీస్ గా మళ్ళీ తీసుకొస్తారు. తీసుకొచ్చిండ్రంటే ఇందులో పెట్టినప్పుడు
ఆ బిల్లుకు సంబంధించిన దాంట్లో మనకు 76 పెట్టాను ఉంటది, మనం దాన్ని డైరెక్ట్ చూడొచ్చు దాన్ని కూడా. ఓకే 76. ఇప్పుడు ఈ బిల్లు మనం మాట్లాడేది ఈ బిల్లే. అవును. ఇప్పుడు 67లా వీగిపోయిన ఏదైతే బిల్లు ఉన్నదో జేపీసీ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ని పరిగణన తీసుకొని మళ్ళా పెట్టాలనుకున్నప్పుడు వార్ వచ్చింది, ఇండియా చైనా వార్ వచ్చింది, పెట్టలేకపోయిండ్రు. 72లో డిలిమిటేషన్ వచ్చింది, మళ్ళీ 76లో ఎమర్జెన్సీలో కూడా మళ్ళీ ఎన్నికలు జరగాలి, డిలిమిటేషన్ ప్రకారం ఎస్సీ ఎస్టీల దామాషా సీట్లు పంచాలన్నప్పుడు ఈ బిల్లును మళ్ళీ కొత్త తయారు చేయాలి. కానీ 67 సంబంధించిన యాజిటీస్ తీసుకొచ్చి ఇలా తిప్పుతారు. మళ్ళీ ఇక్కడ లొల్లి స్టార్ట్ అవుతుంది. లొల్లి అయిన దాంట్లో ఇప్పుడు ఈ బిల్లు చాలా క్లియర్ గా చెప్తుంది. ఈ బిల్లు అంతా కూడా ఏం చెప్తుంది, సెన్సెస్ ఎట్లున్నది, దీని మీన్స్ ఏంది, ఎట్లా తీసుకుంటది అనేది, డిలిమిటేషన్ యాక్ట్ ఇది అదే కదా, దీని మీన్స్ డిలిమిటేషన్ యాక్ట్ ఎట్లా షెడ్యూల్ తెగలకి తీసుకురావాలి అనేది, లాస్ట్ సెన్సెస్ ఇట్లని ఇది చెప్తా ఉంటది. ఇప్పుడు ఈ లిస్ట్లకు వచ్చినప్పుడు షెడ్యూల్ తెగలను కూడా ఎవరనేది కూడా చెప్పాలి కదా. అగో అక్కడ జరిగిన కుట్ర. దీంట్లో ఫస్ట్ ఎస్సీలు ఉంటాయన్న 17వ పేజీల షెడ్యూల్ ట్రైబ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మనకి 29వ నెంబర్లు ఉంటదన్న. ఇక్కడ 29వ నెంబర్ల సుగాలి లంబాడీస్ అని వస్తుంది. లేదు ఇక ఇక్కడ ఇందిరాగాంధీతో వీళ్ళకి ఒప్పందం ఉన్నది. ఆమె పార్లమెంట్ లో ఒక బిల్లును ప్రవేశపెడతాంది, నియోజకవర్గ అని చెప్పుకుంటా సుగాలి లంబాడా అని ఇక్కడ తీసుకొని వచ్చారు. ఇక్కడ సుగాలి లంబాడా అని తీసుకొచ్చారు. ఇప్పుడు నేనేమంటానా అంటే 76లో బిల్లు తీసుకొచ్చారు కదా, మరి ఇక్కడ సుగాలి లంబాడా అన్నది కానీ బంజారా ఏడిపోయింది, మొత్తం తప్పులే. బీసీ లిస్ట్లోకి వెళ్ళి డిలీట్ చేసినామంటాను ఇంతకుముందు దాంట్లో. బీసీలోకి వెళ్ళి లంబాడా బంజారా అని డిలీట్ చేసి ఎలా పెట్టినామంటారు, ఎస్టీలలో పెట్టినామంటారు. దేని ద్వారా పెట్టినామంటారు, 76 అమెండ్మెంట్ ద్వారా అంటారు. మరి అనుకున్నప్పుడు 76 అమెండ్మెంట్ లో బంజారా ఏదని అడుగుతాను నేను. మొత్తం తప్పులే, మ్యానిపులేషన్ చేసుట్లో లంబాడా తెగంత టెర్రర్స్ ఎవరు లేరు. ఇక్కడ రావాలి కదా, మరి రానప్పుడు వాళ్ళ లంబాడా ఎందుకు, బంజారా ఎందుకు ఇవాళ ఎస్టీగా ట్రీట్ అవుతాండ్రు. కొంచెం కరెక్టే అనుకుందాం మనం, కరెక్ట్ అనుకున్నప్పుడు కూడా బంజారా ఎందుకు లేదని అడుగుతాను. సుగాలి లంబాడే ఉన్నది, బంజారా ఎందుకు లేదు. ఇక్కడ సినానామ్స్ కింద చిన్న పదం ఉన్నా గానీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి కదా. ఇగో ఇక్కడ ఇవి పెడతారు. పెట్టిన తర్వాత 76 తర్వాత ఇక లంబాడైనా సుగాలైనా బంజారా అయినా ఏదైనా కానీ ఎస్టీ అనేది వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చుకుంటారు. ఇగో ఇక్కడ ఎట్లా వచ్చిండ్రు, ఇప్పుడు ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ అవసరం కోసం అప్పటికప్పుడు ఈ బిల్లుల పేర్లు మాత్రమే పెట్టింది. మేమేమంటామంటే ఇది తప్పు అంటాను. 76 108లో నువ్వు వచ్చినావు, మేము కాదంటలేము. కానీ వచ్చే పద్ధతి ఏంది, రాజ్యాంగపరమైన నియమావళిని పాటించకుండా నువ్వు ఎట్లా వస్తావు. ఇది అప్పటికప్పుడు చేసిన మ్యానిపులేషనే కదా. ఈ విధానాన్ని మేము తప్పు అంటాను. ఇది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి వీళ్ళు ఎస్టీలు కాదనేది మనం మాట్లాడతాం. ఇంకొక లెటర్ ఉంటది అన్న దీని తర్వాత. ఇప్పుడు ఇది ఉన్నది, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 1/7/1997. ఇప్పటికి ఎమర్జెన్సీ అయిపోయింది, ఎలక్షన్స్ వచ్చినాయి, గవర్నమెంట్ ఫామ్ అయింది, జనతా గవర్నమెంట్ ఫామ్ అయింది. ఎస్ఆర్ శంకరన్ గారు చీఫ్ సెక్రటరీ. ఈయన క్లియర్ గా ఏమన్నాడు, ఈ యాక్ట్ ఆఫ్ 76 కింద వచ్చిన ఏదైతే ఉన్నదో షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబల్ ఆర్డర్ కు సంబంధించిన దాంట్లో ఆ నోటిఫికేషన్ గెజెట్ కు సంబంధించిన వివరాలు మాకు ఎక్కడ కూడా రాలేదు కాబట్టి ద కలెక్టర్స్ ఆఫ్ హైదరాబాద్, వరంగల్ వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఎస్టీ సర్టిఫికెట్లు నిలిపివేయాలని ఇస్తాడు. 77లోనే 76లో కలిపినాం అంటారు కదా. ఇక్కడ 77లో వీళ్ళకి ఏం రాలేదు, ఎస్టీ నిలిపివేయాలని చెప్తాడు. నిలిపివేయాలని చెప్పినప్పుడు ఇంకొకటి ఉంటది అన్న, ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అబ్స్ట్రాక్ట్ జియో నెంబర్ 16 బ్యాక్వర్డ్ క్లాసెస్ 2015. తెలంగాణ వచ్చినాక బీసీలకు సంబంధించిన లిస్ట్ అనేది ఈ జియో కింద ఉన్నారు. దీంట్లో ఇప్పుడు స్టిల్ ఇప్పుడు గూగుల్ వస్తుంది. ఇది నువ్వు కిందికి పోతే ఇక్కడ ఉంటారు అన్న 13వ నెంబర్ల చాలా క్లియర్ గా లంబాడా ఆర్ బంజారా తెలంగాణ ఏరియా డిలీటెడ్ అండ్ ఇంక్లూడెడ్ అని ఎస్టీ లిస్ట్ వైడ్ జియో మెసేజ్ 149 సోషల్ వెల్ఫేర్ డేట్ 3/5/78. ఓకే,
76లో వీళ్ళు ఎస్టీలకు వచ్చినారు కాబట్టి అవును లంబాడా బంజారా అనే వాళ్ళని ఇందులోకి వెళ్ళి మేము డిలీట్ చేసుకుంటా ఇంక్లూడ్ ఎలా చేస్తాను ఎస్టీలలో చేస్తాను జిఓఎంఎస్ నెంబర్ 149 ద్వారా అనేది మీరు చెప్తాను. ఇక్కడ లంబాడా ఆర్ బంజారా అనేది డిలీట్ చేస్తాను అని చెప్తాను ఇక్కడ. మరి నీకు 76 దాంట్లో ఏమున్నది? సుగాలి లంబాడా. సుగాలి లంబాడాని 76 కింద ఎస్టీలకి తీసుకొచ్చినాం అనేది ఆ బిల్ చెప్తాంది. ఇక్కడ లంబాడా బంజారా అని మేము డిలీట్ చేసినామని 148 జీవో చెప్తా 9 జీవో చెప్తాంది. ఇప్పుడు ఈ జీవో మన వాదన ఏంది? జీవోల ద్వారా షెడ్యూల్ క్యాస్టులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు నిర్దేశం అవుతాయా? 342 సవరణ జరగాలి కదా. 342 సవరణ ఉండదు, దానికి ప్రొసీజర్ ఉండదు. పైనుంచి వెళ్ళి యాక్టుల్లో సుగాలి లంబాడా అని ఉంటది. ఇక్కడికి వచ్చిన తర్వాత డిలేటెడ్ లంబాడా ఆర్ బంజారా అంటాడు. మరి ఇది ఏం కన్ఫ్యూజన్? లీగల్ గా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ సుగాలి బంజారా ఇన్ తెలంగాణ అని పెట్టవచ్చు కదా. మరి లంబాడా బంజారా అని అంటే ఇప్పుడు గవర్నమెంట్ కు లేదా, లేకుంటే సిఎస్ కు లేదా, అసలు ఏందో ఇదంతా మనకు అర్థమవుతుంది కదా క్లియర్ గా. ఇక్కడ బంజారా ఇట్లా వచ్చింది అన్న. ఈ 149 జియో అనే దాంట్లో పూర్తి కంటెంట్ ఉంటది. జీవో కాలబెట్టిండ్రు. రెడ్డి నాయక్ 2006 మినిస్టర్ అప్పుడు ఢిల్లీలో మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ లో కాగితాలు గాలిపోతాయి. ఎందుకు గాలిపోతాయి అన్న? లేదా ఇప్పుడు 149 జీవో ఎక్కడ లేదా? భారతదేశ చరిత్రని కనుమరుగు చేయడానికి ఆర్యులు తాళపత్రాలు గాలబెట్టినట్టు ఈ లంబడోలు మొత్తం కాగితాలు గాలబెట్టిండ్రు. 149 జీవోని ఇప్పుడు ప్రభుత్వం బయటికి తీయాలి. ఎస్ఆర్ శంకరన్ గారు ఏం మెన్షన్ చేసినల్లా సారాంశం అనేది తెలిసేది ఉంటే ఇలా దొంగతనం అంతా బయటపడుతుంది. రెండో పాయింట్, జీవో ద్వారా ఎట్లా కలుపుతారు? 2001లో చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసింది క్లియర్ గా. ఎస్సీ వర్గీకరణ 2004 వరకు అమలైంది. మాలలు సుప్రీంకోర్టు పోతే జీవో ద్వారా కులాలలో ఏబిసిడి తప్పు, రాజ్యాంగ సవరణ జరగాలి, కొట్టేసింది. మరి జీవో ద్వారా ఒక కులాన్ని తెగ కలపొచ్చా? మరి అది అన్కాన్స్టిట్యూషనల్ కాదా?